నుండి 53 వచ్చినాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పంచ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వట్టి వారము ఎన్నికలైన వారమైన మమ్మల్ని నిలవబెట్టుకుని నీ వాక్యము మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించుమని, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక వాక్య ప్రకారము నడుచుకునే జీవితం మాకు దయచేయమని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవనామమున కృపయు సమాధానములు బైబిల్ విషయ సంఘ బిడ్డలైన మనకు దైవ దీవెనలు కలుగును గాక. సర్వకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి, అలాగే మిషన్ అధ్యక్షులు కిరణ్ బాబాయ్ గారికి, యేసత్మయ్య గారి కుటుంబమునకును, ఇక్కడ నుండి మనం నడిపించుచున్నటువంటి సత్యమయ్య గారికి, చిట్టమ్మ గారికి, నా తోటి సహకాపరులకును, అలాగే సహాయ కాపరులకును, సంఘ పెద్దలకును, సన్నిధి స్త్రీలకును నా వందన మరణాలు తెలియజేస్తున్న మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున ఆరోహణ పండుగను ముగించుకొని ఉన్నాము. మరి నిన్నటి దినము నుండి పరిశుద్ధాత్మ కూటములు ప్రారంభము అవినవి. మరలా ఇదే రోజు శనివారముతో మరి ముగిస్తూ ఉంటారు. మరలా శనివారము కూడా ఇక్కడ మరి ముగింపు కూటము జరుగుతూ ఉంటుంది, గమనించండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడికలు ఏకీభవించడం ద్వారా మనము, మన కుటుంబములు, మన ఆత్మీయ జీవితములు అంతకంతకు ఆత్మలు ఎదుగటానికి ఇటువంటి పరిశుద్ధాత్మ కూటములు మనకు దోహదం చేయనైనవి. గనుక పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా వీరు అనాది కాలము నుండి ముగ్గురు వ్యక్తులతో ఉన్నప్పటికీ, మరి ముఖ్యంగా ఈ లోకములోనికి మరియు సంఘమును మరి బలపరచుటకు గాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిన దినము మొదలుకొని మరి ఆ మేడగదిలో వారు 120 మంది కూడి ఉండగా మొట్టమొదటిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మన వాక్య గ్రంథంలో చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం చూస్తే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ దినం మొదలుకొని ఎప్పటి వరకును కూడా ఇంచుమించు సంఘమును ఏర్పాటు దినము నుండి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో అనేక కార్యములు చేయొచ్చు మనల్ని నడిపించినటువంటి వారై ఉన్నారు. కాబట్టి మనము ప్రభువు వారిని కానీ లేదా దేవుని కానీ ఏదైనా అన్నా కూడా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని మాత్రం ఏదైనా దుఃఖపరిస్తే క్షమాపణ లేదన్నాడు. ఇప్పుడే కాదు, వచ్చే యుగమందు కూడా క్షమాపణ లేదు. మన అంశమును బట్టి మనం ఆలోచన చేస్తే మన అంశము పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయాలు. పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆమేన్. చెప్పడా? పరిశుద్ధాత్మ దేవుని ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదు. అనగా మరి దురాశ గానితో గాని, కోపము గాని, ద్వేషము మరియు చెడు మాటల ద్వారా ఆయనను ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదు. మనం ఎవరి స్వరూపులం? దేవుని స్వరూపులం. మనలో నివసించేది ఎవరు? దేవుడు. అందుకే వాక్యం అంటుంది, లోకంలో ఉన్న వాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరున్నారు మనలో? దేవుడు పెట్టిన ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ మనలో ఉండి కార్యములు జరిగించుచున్నటువంటి వారై ఉన్నారు. అలాంటి పరిశుద్ధాత్మ నివసించి మనలో
ఏం చేయకూడదు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. అంటే మనం కోపపడ్డా కూడా ఆయనకు దుఃఖమేనట. నాకు చాలా ఉంది, చాలా దుఃఖపడుతుండే పరిశుద్ధాత్మ దేవుడు. 2, ఇంకా దురాశ మనలో ఉంటూ ఉంటాయి. ఆ దురాశ అనేది మనలో నివసిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచినట్టు. 3, మరి చెడు మాటల ద్వారా చాలా వస్తూ ఉంటాయి మనకి, అవునే కదా? మనకు తెలియకుండా మనం వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇటువంటి మాట్లాడుతున్న ద్వారా కూడా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్టే. కనుక మరి ఆయనకు దుఃఖము కలిగించొద్దని వాక్యం చెప్తా ఉంది. కనుక మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. కనుక మనం అనేక సార్లు దుఃఖపరిచినటువంటి వారమై ఉన్నాము. ఒకసారి యోచన చేసుకోండి. కాబట్టి మనలో నివసించేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకంటాడు, నీవు దేవుని ఆలయమని మీరు ఎరుగరా. ఏమంటాడు? దేవుని ఆలయమని మీరు ఎరుగరా. ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఈ దేవాలయంలో ఎలా ఉండాలి? మనము పరిశుభ్రముగా ఉండాలి. అనగా పరిశుద్ధాత్మ నివసించి దేవాలయముగా ఉంది. కాబట్టి మనలో ఏముండకూడదు? దురాశ, కోపము, అసూయ, ఇంకా అనేక మందిని బాధ పెడుతూ ఉంటాం. అవన్నీ కూడా చెప్పనమా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్టే. మరి నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడంటే ఎదుటి వ్యక్తులు కూడా నివసిస్తున్నట్టే కదా. అంటే నువ్వేం చేస్తున్నావు? నీ తోటి సహోదరిని బాధ పెడుతున్నట్టే. అందుకే పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయములు. మొదటిది చెప్పనమా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుకుంటు. ద సెకండ్ వన్, 2వ పాయింట్, 1వ దశలోకి రాసిన పత్రిక 5:19. 1వ దశలోకి రాసిన పత్రిక 5:19. ఆత్మను ఆర్పకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వది పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయాలు. 2వది మనం చూసినట్లయితే ఆత్మని ఏం చేయకూడదట? ఆర్పకూడదు. అనగా ఆత్మ యొక్క ప్రేరణ, ప్రార్థనను మరియు వాక్య ధ్యానాన్ని ఆర్పకూడదు. మనలో చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు కల్పిస్తూ ఉంటాడు. వినండి, పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయాలు. 2వది పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. అనగా ఆత్మ యొక్క ప్రేరేపణిస్తాడు. మనకి ప్రేరణ అంటే ఎవరికైనా ప్రార్థన చేయమని ప్రేరేపణిస్తాడు. ఎంతమంటుందా? అలాగే ఎవరికైనా ఇంటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి బలపరచమని చెప్తాడు. వింటున్నారా? గమనించాలి జాగ్రత్తగా. ఈ చిన్న చిన్నయే కదా అని అనుకుంటాం. కొంతమందికి ఇవాళ శనివారం పర్వాణీయ మందిరానికి వెళ్ళాలి ప్రేరేపిస్తాం. నువ్వేం చేస్తా? చాలా 9:30 అవుతుందిలే, మళ్ళీ అన్నాడు 10:30 మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. నువ్వు ఎవరిని బాధపడుతున్నట్టు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమిచ్చాడు? ప్రేరణ ఇచ్చాడు, ప్రార్థనకి వెళ్ళు అని. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నాం. ఇది చిన్నదే, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్టే. వింటున్నారా? కాబట్టి మనకి ప్రేరేపణిస్తాడు, ప్రేరణిస్తాడు. అలాగే ప్రార్థనను మరియు వాక్య ధ్యానాన్ని మనలో ప్రార్థన చేసే తలంతిస్తాడు. కొంతమందికి ఆ చేసేటప్పుడు ఎవరేమనుకుంటారో, నాకు రాదు, నాకు నోరు తిరగదో, 10 దానికి ముందు ఉంటుంది అనుకుంటున్నారో అని అనుకోకండి. నీళ్ళు నడిపించేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే వాక్య ధ్యానాన్ని అంటే మనలో దేవుడు కొంత తలంపురిస్తూ ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని వివరించడం, అవన్నీ కూడా చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టే గొప్ప చెప్పండమ్మా మెలకువలు, ఆశీర్వాదాలు. అందుకే ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ఒకరికి ప్రార్థన చేసే తలంపులు, ఒకరిని అనేక మందిని బలపరిచే తలంపులు, ఒకరికి దేవుని వాక్యాన్ని ధ్యానించే తలంతునిస్తాడో, నీవు గనక వాటిని వాడుకోకపోతే చెప్పండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్టే. కాబట్టి ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మీరు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలి. కొంతమంది పాటలు పాడే తలంతిస్తాడు. సినిమా పాటలు పాడటానికి మాత్రమైతే మనకి ఉండదు, దేవుని పాటలు పాడటానికి మాత్రం మనము సిగ్గుపడుతూ ఉంటాం. అవునే కదా? చాలా మంది, అంటే మీరైనా కాదు, చాలా మంది బయట పాటలు పాడటానికి ఇష్టపడతారు, కానీ దేవునికి ఇచ్చిన తలంతును వాడుకోవటానికి ఇష్టపడరు. ఇలాగున ఆత్మను మనం ఏం చేస్తున్నాం? ఆర్పేసుకుంటున్నాము. కనుక నువ్వు మనుషులకు సంతోషపెట్టే వ్యక్తిగాను ఉండకూడదు. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనము సంతోషపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పట్ల మనం చేయకూడని 7 విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ద సెకండ్ వన్, ఆత్మను ఆర్పకూడదు. మూడవది, అపోస్తల కార్యములు 7:51. అపోస్తల కార్యములు 7:51. ముష్కరులారా, హృదయములను చెవుల 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయాలు. మూడవది, పరిశుద్ధాత్మకు అడ్డంకులు కలిగించకూడదు. చెప్పనమా, పరిశుద్ధాత్మకు అడ్డంకులు కలిగించకూడదు అనగా దేవుని నడిపింపును మరియు బోధను మొండిగా అడ్డుపడకూడదు. చాలా మంది సువార్త ప్రకటించడానికి అనేక మంది వెళుతూ ఉంటారు. వారందరూ ఎవరో ముష్కరులు అంటున్నాడు. వింటున్నారా? కొంతమందిని దేవుని యొద్దకు అనేక మంది నడిపించే వారికి దేవుడు వాడుకుంటాడు. అటువంటి వారిని ఏం చేస్తారో ఆటంకపరచుచూ ఉంటారు. వింటున్నారా? కనుక ఏం చేయకూడదు, ఇక్కడ పరిశుద్ధాత్మకు అడ్డంకులు కలిగించకూడదు. నీ ద్వారా అనేక మంది దేవునికి నడిపించాలని దేవుని ఉద్దేశం. సాతాను ఉద్దేశం ఏంటి? పక్కవారి ద్వారా ఏదో విధంగా నేను బాధ పెట్టాలని, పక్కవారి ద్వారా నిన్ను వెనకలాగేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయకూడదు, అడ్డంకులు కలిగించకూడదు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచబడిన వారులారా, మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అంటే ఆయన ఎదిరించడం అన్నమాట. వింటున్నారమ్మా? కాబట్టి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే పాత్రగాని వాడబడాలి. అనేక మందిని దేవుని యొక్క వాక్యముని వినిపించే వ్యక్తిగాను తయారు కావాలి. అనేక మందిని ద్వారా అనేక మంది దేవుని యొద్దకు నడిపించడానికి దేవుని వాడుకుంటున్నాడో, కానీ నువ్వేం చేస్తున్నా, అడ్డంకులు కలిగిస్తున్నావేమో. ఒక్కరినైనా నీ ద్వారా మార్చబడ్డానా? ఒక్కరినైనా దేవుని యొద్దకు నడిపించావు? నీకు అనేక మంది స్నేహితులు ఉన్నారు, నీకు అనేక మంది బంధువులు ఉన్నారు, నీకు అనేక మంది తెలిసిన వారు ఉన్నారు. ఒక్కరినైనా ఇదిగో ప్రభు నేను రక్షించని వ్యక్తిని అని చెప్పగల సాక్ష్యం మనలో ఉందా? చెప్పండి, ఒకసారి ఆలోచించేయండి. మన జీవితంలో అనేక సంవత్సరాలుగా అయిపోయినాయి, అవునా? 40-50 వచ్చేసినాయి, అవునా కదా? కొన్ని ఒక్కరినైనా మనం మార్చామా? ఒకసారి ఆలోచించండి. కనుక అనేక విధాలుగా దేవుడు నిన్ను బలపరిచి నిన్ను పురుగొల్పుతున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవునికి అడ్డంకులు కలిగించుచున్నావు. కనుక జాగ్రత్త. సమయం కొంచెమే ఉంది. ఏ రోజున ఏ విధంగా మనం ఎక్కడ ఎలా ఉంటామో తెలియని పరిస్థితి. నీ జీవితంలో ఆత్మ ఆరిపోక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా వెలిగింపబడి అనేక మంది నీకు నడిపించే పాత్రగా నీవు వాడబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మకు అడ్డంకులు కలిగించకూడదు. అనేక మంది అనేక విధాలుగా అడ్డంకులు కలిగిస్తున్నారు నేటి దినాల్లో. కనుక మనలను కూడా అనేక విధాలుగా అడ్డంకులు కలిగించే వారు ఉంటూ ఉంటారు. అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా దేవుని వైపు చూస్తూ మనం అనేక మంది దేవుని యొద్దకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. 4వది మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పట్ల చేయకుండా 7 విషయాలు. 4వది ఏప్రిల్ రాసిన పత్రిక 10:29. ఏప్రిల్ రాసిన పత్రిక 10:29. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. అంటే దీని అర్థం 4వది పరిశుద్ధాత్మను అవమానించకూడదు. చెప్పండమ్మా, పరిశుద్ధాత్మను అవమానించకూడదు అంటే ఇక్కడ దేవుని కృపను నిర్లక్ష్యం చేయటం అన్నమాట. దేవుని కృపని పట్ల ఉంది కాబట్టి మరొక వారము, మరొక రోజు, మరొక సంవత్సరం అని ఇచ్చాడు. మన గొప్పవారమనా, మన భక్తులమనా, మన ప్రార్థన పరులమనా కాదు. దేవుని కృప ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం. దేవుని కృప ద్వారా మనము జీవించుచున్నాం. దేవుని కృప ద్వారా మనము బ్రతికింపబడుతున్నాం. ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యము చేస్తున్నాం. వింటున్నారా? ఉదాహరణగా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది.
ఏమడిగాడు అంతకు ముందు? కన్నీళ్ళు కార్చి, ప్రభా నేను ఎలాగున్నా నీకు తెలీదా? నేను ఎంత ప్రార్థన చేసా నీకు తెలీదా? నేను ఎంతమందిని ఎత్తుకు నడిపించానో తెలీదా? నేను ఎంత భక్తిగా బ్రతికాను, యథార్థవంతుడిగా బ్రతికాను తెలీదా నీకు అని గోడ పక్క తిరిగి కన్నీరు కార్చాడు. ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన తర్వాత చెప్పండి, అదేంటి? దేవుని కృప అన్నమాట. వింటున్నారా? దేవుడు 15 సంవత్సరాలు జీవించి కృప ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎలాగున్నాడా? దేవుడు చెయ్యొద్దు, చూపించొద్దన్న పనిని మాత్రం చేశాడు. బబులోనీయులకి తనకున్నంత ఆ యొక్క బంగారాన్ని, తనకున్న ఖజానాన్ని అంతా చూపించాడు. ప్రభు ఏమన్నాడా? చూపించొద్దు, వద్దన్నాడు. మనోడు ఏం చేస్తాడు? చూపించాడు. ఏం జరిగితే జరిగిందని. అదే నిర్లక్ష్యము చేయటం. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను మీకు, అంజూరపు చెట్టు, అవునా? చెట్టు మొదలు ఏముంది? గొడ్డలు ఉంది, అంటే నరకటానికి సిద్ధంగా ఉన్నాడు. తోట యజమానుడు వచ్చాడు. ఎందుకురా నాయన, దీని వల్ల ఉపకారం లేదు కదా, నరికే అన్నాడు. ఏమన్నాడు తోటమాలి? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అంటే దేవుడు కృపనిచ్చాడు. విన్నారా? దేవుడు మరొక సంవత్సరం అనే కృపనిచ్చాడు. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నా? కృపను నిర్లక్ష్యము చేయించి ఉన్నావు. దీనినే పరిశుద్ధాత్మను చెప్పడం అవమానించటం. అందుకే పరిశుద్ధాత్మ పట్ల మనం చేయకూడని పనులు చెప్పండి, పరిశుద్ధాత్మను అవమానపరచకూడదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని కృపను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆయనను అవమానించవద్దు, అవమానించకూడదు అనమాట. ఆ కృప ఉంది కాబట్టి ఈరోజు నీవు నేను బ్రతుకున్నాం. ఆ కృప ఉంది కాబట్టి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి తింటున్నాం. ఆ కృప ఉంది కాబట్టి మనం జీవించు ఉన్నాం. కరోనా వచ్చింది, ఏనాడో మర్చిపోదురు ఆ టైంలో కనుక మనం పోతే. అవునా? అవునా కదా? కనుక యుద్ధ వాతావరణం వచ్చింది, మరి ఎంత బతికట్టలేదా? కరువులో ఉన్నా, అన్ని చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పండి మనం బ్రతికి కడుతున్నాం. అంటే అది దేవుని కృప. ఆ కృప నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేస్తావా? పరిశుద్ధాత్మ దేవుని అవమానపరిచినట్టే. ఏంటన్నారా? అంటే అవమానపరచడం అంటే దేవుడేమో నిన్ను మందిరాన్ని నడు 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 ఎందుకు కూర్చున్నా, నీకు అన్నీ ఇస్తున్నాను కదా, బద్ధకం వచ్చేస్తుందా అని అంటాడు. నువ్వేం చేస్తావు? బద్ధకాన్ని మాత్రమే గెలిపిస్తావు. అంటే దేవుని కృపను నువ్వేం చేస్తున్నట్టు? నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తున్నట్టు? నువ్వు అవమానపరుస్తున్నట్టు. ఇవి మనకు తెలియదు, చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ దేవుడు పెద్దగా తీసుకుంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని పట్ల మనం అనేక తప్పిదములు చేసేవారముగా మనం ఉంటున్నాం. ఐదవదిగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి మెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ దేవుని పట్ల చేయకూడని మరొక విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పకూడదు. చెప్పడమ్మా, పరిశుద్ధాత్మకు అబద్ధమా చెప్పకూడదు. పుసుక్కుని ఆడేస్తాం మనం. యారా ఎందుకు రాలేదు ఇవాళ ఆదివారం అంటే, ఏమి లేదంటే, ఖాళీ లేదండి, ఉత్తిదే, నువ్వు ఫంక్షన్కి వెళ్తావు, నువ్వు అర్థమవుతుందా? దినభోజనం చెప్తారు ఆదివారం నాడు, దినభోజనానికి వెళ్తావు. నువ్వు ఎవరితో అబద్ధం అన్నట్టు? చెప్పండి, ఎవరితో అబద్ధం అన్నట్టు? పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం అన్నట్టు. ఇక్కడ జరిగిన సందర్భం మనం చూస్తే అననీయ సభ్యులు చిన్నదే కదా, అంతకన్నా పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఓ చిన్న అబద్ధం ఆడారు, పొలం అమ్మారు, ఏదో డబ్బు దాచుకున్నారు, తినాలి కదా, అసలు కరువులో ఉన్నా అని అనిపిస్తుంది మనకి ఆ సందర్భం చదివితే. కానీ చెప్పండి, తెలియక అడిగాడు, తెలిసి అడిగాడా? తెలిసే అడిగాడు. పేతురులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? అననీయ, అదే నేను పట్టుకొచ్చేసాను డైరెక్టర్ అమ్మేసి, చంటి గారికి అమ్మేసాడు, డబ్బు పట్టుకొచ్చేసాను అన్నాడు. అంతే. అననీయ అవునా అన్నాడు. తప్పకని చచ్చిపోయాడు. అంటే ఎవరితో అబద్ధం ఆడాడు? పరిశుద్ధాత్మ. అలా ఆవిడ వచ్చింది, మరో అవకాశం ఇచ్చాడు అలా ఆవిడకు కూడా. అలా ఆవిడ నిజం చెప్తుందేమని. మగాడైనా నిజం చెప్తాడు కానీ ఆడదాహం నిజమే చెప్పదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇంటనే అవునా కదా? అస్సలు ఇంక మామూలుగా ఉండదా? అది బాబు ఇంక జీవించేద్దే, మేమైతే దొరికేద్దాం అక్కడ దిక్కుని. అవునా?
కాబట్టి సఫీరా పేతురు అడుగుతున్నాడు, ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మా. ఇద్దరు ఒకే మాట మీద అన్నారా? ఎక్కడ కూడా మాట తప్పలేదు, ఎక్కడ అబద్ధం ఆడటంలో. మిగతా విషయాలు తప్పు ఉంటారు కానీ అబద్ధం ఆటంలో మాట తప్పలా. ఇంతకే అమ్మ అయిపోయింది. తీసుకెళ్ళ మనోడు కాళ్ళ దగ్గర పాతి పెట్టింది. అంటే చిన్నదే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? అబద్ధము చెప్పకూడదు. ఏంటన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారు ఉంటారు, అమ్మ మందిరానికి రాలేదు ఇవ్వాలని అడుగుతారు. ఏం చెప్పాలా? ఏమని అనుకుంటాడేమో అని దేవుడికి భయపడరా. పాస్టర్ గారు భయపడిపోయి ఇవ్వాలంటే మంటికి చుట్టాలు వచ్చారండి, ఉత్తిదే నువ్వే పేరు పని పిచ్చుకెళ్ళి ఉంటా. అవునా కదా? సరే అమ్మ ప్రార్థనకు రాలేదు ఇవ్వాలా? అమ్మ ఎందుకు రాలేదని చిట్టక్కోలేత అయ్యగారు అడుగుతారు. పాపలకి మనం ఏం చెప్పినా నమ్మేస్తారు. కానీ మీరు ఎక్కడికి వెళ్తారా? మాలియా ఎవరో రమ్మన్నారా, టిక్ టాక్లో ఎవరో పరిచయం అయ్యారు, అమ్మా వెళ్ళిపో అంటే నీకు సంఘములో ఉండి సంఘము ద్వారా నేను కట్టబడి నీకు యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకుని నువ్వు బాధలు ఉన్నప్పుడు నీకు తోడ్పాటునిచ్చి అన్ని విషయాల్లో బాధపడుతున్న సంఘం ఎదుటి నువ్వేం చేస్తున్నావు? అబద్ధం. చిట్టకతో అబద్ధం కాదు. అది ఎవరితో అబద్ధం? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడితో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దగ్గర. నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ ఉందా? యేసు ప్రభువుని క్షమిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఏం లేదు, క్షమాపణ లేదు. అసలు ఈ యుగమే కాదు, వచ్చే యుగంలో కూడా నీకు అసలే నీకు క్షమాపణ ఉన్నది అన్నాడు ప్రభు. అన్నాడు మాట రాలేదక్క, కుదరలేదు. నిజం చెప్పు. తిట్టేస్తారా కొట్టేస్తారు నిన్ను అని. ఇక్కడ పేతురుతో అబద్ధం ఆడాడు. ఏమయ్యారు? చనిపోయారు. మనం కూడా ఆత్మీయంగా చనిపోతాం. ప్రియమైన విశ్వాసులారా, నేను సంఘముగా బలపరిచి అనేక విషయాల్లో నేను అనేక విధాలుగా నేను నడిపించి అమ్మ బాగున్నారా? ఇక్కడ ఎవరున్నారు? మళ్ళీ ఎవరన్నా అడుగుతాడు. ఇక్కడ ఎవడన్నా ఇంటికి ఫోన్ చేస్తే, నేను చెప్తాను, ఇంటికి ఫోన్ చేస్తే ఇది వరకు ఎదురు చూసేవారు. మా నాన్న ఫోన్ చేస్తాను, మా ఫోన్ చేస్తాను, ఆవిడ ఫోన్ చేస్తాను. ఇప్పుడా ఏం తీసేయాడు రా ఇప్పుడా భోజనంతో అన్నా. మా పౌలు గారు నాకు తినగా ఉన్నాడు రా బాబాయ్, 4 అబ్బాయిలు తిరంగా ఉన్నాడా? బండి మీద వెళ్ళినప్పుడు ఫోన్ ఎత్తకపోతే యారా ఫోన్ ఎత్తలేదు అంటాడా? ఎత్తితేనేమో మొన్న యాక్సిడెంట్ అయింది. అర్థమవుతుందా? మాట్లాడలే, బిజీగా ఉన్నారు. నిజం చెప్తున్నా, మన పిల్లలు కానీ ఎవరు కానీ మాట్లాడలేదు. కానీ ఇక్కడ అమ్మా చిట్ట ఫోన్ చేస్తా, లేకపోతే అయ్యగారు, లేకపోతే నేను ఏమ్మా ఎలాగున్నారు? పని పడలేదు మా ఆట చేస్తూ ఉంటే పని లేదు, ఇంట్లోకి వచ్చింది. పలకరించేవాళ్ళైనా ఉండాలిగా. అవునా కదా? పలకరించేవాళ్ళు తిన్నారా తాగారు, ఎందుకు రావట్లేదు? పని పట్టలేక పెద్ద పెద్ద చదువుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఎవరు? బావగారు కానీ మా చిట్టయ్య గారు కానీ. మనకి ఏంటంటే ఎందుకు పనికిన వల్ల కనబడతాం. నేను ఇది వరకు అలాగే ఉండేవాడిని, తెలుసు కదా నా గురించి. దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎలా ఉండాలి? అవమానం అబద్ధము ఆడకూడదు. దేవునికి స్తోత్రం. కనుక 6వది చేయకూడని పనులు. అపోస్తల కార్యములు 5:9. అపోస్తల కార్యములు 5:9. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? దేవునికి స్తోత్రం. 6వది పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 6వ పని. పరిశుద్ధాత్మను శోధించకూడదు. చెప్పడమా? పరిశుద్ధాత్మను శోధించకూడదు అంటే మనం తప్పు చేస్తూ, మన పాపం చేస్తూ దేవుని సహవాసాన్ని శోధించడం అన్నమాట. వింటున్నారా? కనుక పాపం అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలేమే కాదు. ఎవరైనా బాధపడటం కూడా పాపమే, లేకపోతే నిందలేయటం పాపమే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం కూడా పాపమే. కనుక పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? శోధించకూడదు. ఇవి చిన్నయ్యే కదా అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో చాలా పెద్ద. అందుకే ఏముండదు? క్షమాపణ ఉండదు. నేను ముగిస్తున్నాను. 7వది మత్తయి సువార్త 12:31. మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి
క్షమింపబడును గాని ఆ. ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు దూషించావా నీకు క్షమాపణ లేదు. ఏడవది, పరిశుద్ధాత్మను దూషించకూడదు. అంటే దేవుని శక్తిని తృణీకరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దూషించకూడదు పరిశుద్ధాత్మని. ఆశయపోయిన పరిశుద్ధాత్మను వచ్చేయడంటే మేదక అని మనం ఏం చేయకూడదు, దూషించకూడదు. వేళాకోళంగా కూడా మాట్లాడకూడదు. మన మాట చాలా జాగ్రత్తగా ఆడాల పరిశుద్ధాత్మ దేవుని దగ్గర. కనుక పరిశుద్ధాత్మ దేవుని పట్ల చేయకూడని 7 విషయాలు చెప్పండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. 2, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. 3, పరిశుద్ధాత్మకు అడ్డంకులు కలిగించకూడదు. పరిశుద్ధాత్మను అవమానించకూడదు. పరిశుద్ధాత్మకు అబద్ధము చెప్పకూడదు. పరిశుద్ధాత్మను శోధించకూడదు. పరిశుద్ధాత్మను దూషించకూడదు. సింపుల్ విషయాలే, కానీ మనలో చాలా మంది చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ కోటాల్లో ఉన్న మనం 2వ వారం 2వ రోజు మనము ఎలా ఉండకూడదో పరిశుద్ధాత్మ పట్ల దేవుడు మనతో మాట్లాడు. ఒకవేళ మన జీవితంలో కనుకుంటే మనం మార్చుకుందాం, క్షమించమని అడుగుదాం. తెలుసు తెలియక మనం ఒకవేళ మాట్లాడుతున్నామేమో, దూషిస్తున్నామేమో, అబద్ధం ఆడుతున్నామేమో, మనం మారదామా? మన ద్వారా అనేక మంది నడిపిందాం. మన ద్వారా అనేక మంది పనులు చేసుకున్న శక్తినిచ్చాడు, నీకు బలం ఇచ్చాడు. కానీ ఏం చేయాలా? సంఘాన్ని కూడా మనము నడిపించే వారంగా ఉండాలి. సంఘాన్ని కూడా మనం బలపరిచే వారంగా ఉండాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలైన ఎక్కడైనా ఎవరైనా ఉన్నారేమో రక్షించాలి. అంటున్నారమ్మా, దేవుడినికి అనేక తలాంతులు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక తలాంతి ఎవరిని కూడా తక్కువ అంచనేయటం లేదు, ఆడవారిని కానీ మగవారిని కానీ. ఆ తలాంతులు దేవుని కొరకు వాడబడాలి. అటు ధన్యత ప్రభు మనకందరికి అనుగ్రహించును గాక. దేవానికి వందనాలు, స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధాత్మ పట్ల చేయకూడని 7 విషయాలు మేము నేర్చుకున్నాం. ఈ 7 విషయాలు మేము ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, తొలగిపోతున్నామేమో ప్రభు క్షమించు, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి కృప చూపి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.